హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. మనము ఒక బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులం అవుతాం. తల్లిదండ్రులం అయిన తర్వాత మనం పిల్లల గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. కానీ ఆ పిల్లలు తల్లిదండ్రులకు మర్యాదను, గౌరవాన్ని ఇచ్చి వాళ్ళ మాటలకు విలువనివ్వాలి అంటే మొదట మనము తల్లిదండ్రులము, భార్యాభర్తలము అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే మనం భార్యాభర్తలం అయిన తర్వాతనే తల్లిదండ్రులం అయ్యాము. తల్లిదండ్రులం అవ్వడానికి కారణం ముందు మనం భార్యాభర్తలము. ఆ విషయాన్ని మొదట మనం గుర్తుంచుకొని, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడైతే బాబు మనకి నీళ్ళు అడిగాడు అనుకోండి, అదే సమయంలో మన భర్త కూడా నీళ్ళు అడిగాడు. అలా నీళ్ళు అడిగినప్పుడు మనం మొదట భర్తకి విలువనిస్తూ ముందు భర్తకి నీళ్ళు ఇచ్చి తరువాత మన పిల్లలకి వాటర్ ఇవ్వాలి. అలాగే ఎప్పుడైతే తల్లి ఇంట్లో సపోజ్ కిచెన్లోనే వర్క్ చేస్తుంది అనుకుందాం, బాబు బయట ఏడుస్తున్నాడు, ఏదో అడుగుతున్నాడు, అప్పుడు తండ్రిని బాబు పిలిచినప్పుడు తండ్రి మొదట తల్లి చెప్పిన పని చేయడానికి తన దగ్గరికి వెళ్ళాలి. బాబుకి చెప్పాలి, ముందు మనము మన అమ్మకి ఏం కావాలో అది చూద్దాము అని చెప్పి మొదట భార్యకు విలువనిస్తూ భార్య చెప్పిన పని చేసిన తర్వాత బాబుని ఎత్తుకోవడం కానీ బాబుకు కావాల్సిన వస్తువు ఇవ్వడం కానీ చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం మొదట మన భర్తకి లేదా మన భార్యకి విలువనిచ్చిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఆ విషయము పిల్లలకు కూడా మనము మన ప్రవర్తన ద్వారా తెలియజేస్తాం. ఏమని? మనము మొదట భర్తకి భార్యకి విలువనిచ్చినప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వాలి అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి మొదట మనం భార్యాభర్తలం అన్న విషయాన్ని గుర్తుంచుకొని తరువాత పిల్లలకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు ప్రాధాన్యతను ఇవ్వడం మొదలు పెడతారు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.